తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రిస్మస్ క్రైస్ట్ గైడింగ్ లైట్ ఆఫ్ హోప్. క్రిస్మస్ క్రీస్తు జన్మము, క్రీస్తు నిరీక్షణాకరమైన మార్గదర్శకపు కాంతి, వెలుగు అనే అంశము ధ్యానాంశముగా ఈరోజు ఏర్పాటు చేయబడింది. మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట, క్రైస్ట్ ప్లస్ మాస్ అనేటువంటి రెండు పదాల కలయికే క్రిస్మస్. క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. మరి క్రిస్మస్ అనేది ఒక పండుగ మాత్రమే కాదు, ఇది కేవలం మరి ఆహ్లాదకరంగా కొత్త బట్టలతో, పిండి వంటలతో చేసుకునేటువంటి పండుగ మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే దేవుడు మానవ చరిత్రలోనికి వచ్చిన రోజు. ఆత్మ రూపంలో ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా వచ్చినటువంటి రోజే క్రిస్మస్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు ఆ గొప్ప వెలుగును పంపాడు. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువు. మనుషులందరూ భయముతో, పాపముతో, నిరాశతో జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు దూరంగా లేడు, కానీ మన దగ్గరికి వచ్చాడు. ఒక చిన్న శిశువుగా ఆయన జన్మించాడు. ఆశనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చారు. ఈరోజు క్రిస్మస్ పండుగను జరుపుకొనిచున్నటువంటి మనము ఆ క్రీస్తు చూపించినటువంటి ఆశ అనేటువంటి వెలుగును ప్రపంచానికి చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తు ప్రపంచానికి గొప్ప వెలుగు, మార్గదర్శకపు వెలుగు, మార్గాన్ని చూపించినటువంటి వెలుగు అని మనము ఇతరులకు చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు చదువుకున్నటువంటి బైబిల్ పాఠముల నుండి మనం గమనిస్తే మొదటి విషయము యెషయా గ్రంథం చదువుకున్నాం. పాత నిబంధన బైబిల్ పాఠము యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 7 వచనములు చదువుకున్నాం. మొదటి విషయము ఏంటంటే అంధకారాన్ని తొలగించే వెలుగే యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి విషయము, అంశము ఈ పాఠం నుండి మనం నేర్చుకుంటాం. ప్రజలు భయము, బాధలో జీవిస్తున్నప్పుడు, వారు గాఢమైన అంధకారంలో నడుస్తున్నప్పుడు, ఆ అంధకారంలో మరి ప్రజలు జీవిస్తున్నప్పుడు మరి ఒక రాకను గురించినటువంటి విషయము, ప్రవచనము చెప్పబడింది. ఈ అంధకారము కేవలం రాజకీయపరమైనది కాదు, ఆధ్యాత్మిక అంధకారం కూడా వారు కలిగి ఉన్నారు. దేవుడు ముందుగా అంధకారాన్ని తొలగించలేదు, వెలుగును పంపడం ద్వారా అంధకారాన్ని తొలగించాడు. దేవుడు ఒక శిశువుని ఇచ్చాడు. ఆ శిశువే ఆశకు ఆరంభం. ఆశ బలంతో రాలేదు, ఆశ ఆయుధాలతో రాలేదు, ఆశ దేవుని సన్నిధితో వచ్చింది. వెలుగుగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చారు. క్రిస్మస్ మనకు ఇదే నేర్పుతుంది. దేవుడు మన అంధకారంలోనికి వస్తాడు. దేవుడు మనతో ఉన్నందున మనకు గొప్ప వెలుగు అని మనం గమనించాలి. మన చుట్టూ ఎన్నో చీకటి విషయాలు మనకు ఉండవచ్చు, మన జీవితంలో చీకటి ఉండవచ్చు. చీకటి అజ్ఞానానికి గుర్తు, చీకటి భయానికి గుర్తు, చీకటి పాపానికి గుర్తు. వాటన్నిటినీ తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చారు. భయం అనేటువంటి చీకటి ఉండవచ్చు, కానీ క్రీస్తు అనే వెలుగు అంధకారాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంధకారాన్ని తొలగించేటువంటి దేవుడు అని మనం గమనించాలి. పాఠం నుండి క్రీస్తు వెలుగునిస్తాడు. ఎంత కష్టమున్నా ఆ కష్టంలో నుండి మనము వాటిని అధిగమించి బయటకు రావడానికి దేవుడు సహాయం చేస్తాడని మొదటి విషయము మరి మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథం నుండి అంధకారాన్ని తొలగించే వెలుగు అనే విషయము, దీని ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే కీర్తనల గ్రంథం చదువుకున్నాం. 96వ అధ్యాయం 96వ కీర్తన చదువుకున్నాం. దీనిలో నుండి దేవుడు మనకు తెలియజేసే విషయం ఏంటంటే ప్రపంచమంతటికి ఆనందం తెచ్చే వెలుగు, ప్రపంచమంతటికి ఆనందం తెచ్చే వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం గమనించాలి. కీర్తన 96వ కీర్తన అందరినీ ఆనందించమని ఆహ్వానాన్ని ఇస్తూ ఉంది. ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా దేవుణ్ణి స్తుతించాలి. మానవులందరూ దేవుని దృష్టిలో సమానము. ఈ సృష్టి కూడా దేవుని యందు సంతోషిస్తున్నది. ప్రభువు రాజ్యపాలన చేయడానికి వస్తున్నాడు కాబట్టి సంతోషించాలి, ఆనందించాలి. ఆ ఆనందం తెచ్చే వెలుగే యేసు ప్రభుల వారు. శిశువుగా జన్మించిన రోజే
క్రిస్మస్ అని మనం గమనించాలి. ఆయన తీర్పు భయంకరమైనది కాదు, అది శుభవార్త. దేవుడు రాజ్యపాలన చేయడానికి వస్తున్నాడు. ఆయన పాలనలో న్యాయం ఉంటుంది కాబట్టి సంతోషించాలి. ఆయన పాలన సత్యముతో ఉంటుంది కాబట్టి సంతోషించాలి. క్రిస్మస్ అంటే వ్యక్తిగతమైన పండుగ కాదు, ఇది అందరికీ శుభవార్త. క్రీస్తు ప్రపంచమంతటికి వెలుగు అని మనం గమనించాలి. క్రీస్తు మన వెలుగైతే మన జీవితాల్లో ఆనందం కనిపించాలి. ఆనందం అలంకరణ మాత్రమే కాదు, అది దేవుని పాలనపై ఉన్న ఆశ అని మనం గమనించాలి. కాబట్టి రెండవ విషయము, ప్రపంచమంతటికి గొప్ప సంతోషం ఆనందాన్ని తెచ్చే వెలుగే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పుట్టినందున మరి ఈ లోకానికి రక్షణ వస్తుంది. ప్రజల పాపం నుండి అందరూ రక్షణలోనికి వస్తారు కాబట్టి ఆనందించవలసినటువంటి వెలుగు, ప్రపంచానికి ఆనందం తెచ్చిన వెలుగే యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనం గమనించాలి. మూడవ విషయము ఏంటంటే, తీతుకు రాసిన పత్రిక చదువుకున్న 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదువుకున్న మూడవ విషయం ఏంటంటే, కృప ద్వారా రక్షించే వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారు. కృప ద్వారా రక్షించే వెలుగు. కృప అనగా అర్హత లేని మనకు అర్హత ఇచ్చేది. పాపం వలన దేవునితో సహవాసాన్ని కోల్పోయి సమాధానాన్ని కోల్పోయిన మానవ జాతికి యేసుక్రీస్తు ప్రభులు కృప మనకు అర్హతనిస్తుంది. మోషే ద్వారా ధర్మశాస్త్రం కలిగెను, యేసుక్రీస్తు ద్వారా కృప క్షమాపణ వచ్చిందని మనం గమనిస్తాం. కాబట్టి మనం మంచి పనుల వల్ల రక్షించబడలేదు, దేవుని కృప వల్లనే మనం రక్షించబడ్డాం. దేవుని దయ క్రీస్తులో ప్రత్యక్షమైంది. రక్షణ ఒక బహుమానం, అది సంపాదించేది కాదు, కానీ కృప అనేది ఉచితంగా ఇచ్చిన దానం. క్రిస్మస్ మన ఆలోచనను సరిదిద్దాలి. క్రీస్తు మంచివారిని పోలడానికి రాలేదు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆశ దేవుని కార్యములో ఉంది, మన ప్రయత్నంలో కాదు. కృప ద్వారా రక్షణ, కృప ద్వారా రక్షించే వెలుగుగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. కృప నీలో ఉన్న గర్వాన్ని తొలగిస్తుంది. కృప అపరాధ భావాన్ని తొలగిస్తుంది. వినయముతో కృపను మనము స్వీకరించాలి, ఇతరుల పట్ల దయ చూపాలి. ఇది మూడవ విషయము. కృప ద్వారా రక్షించే వెలుగుగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. క్రీస్తు నిరీక్షణకరమైన మార్గదర్శకపు వెలుగు. ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయనలో జీవ వెలుగు ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నాలుగవదిగా చివరిదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-12 వచనములు చదువుకున్న ఈ భాగంలో గమనిస్తే, నాలుగవ విషయము వెతుకు వారిని నడిపించే వెలుగు. ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే అన్వేషిస్తారో, ఆశపడతారో వారిని నడిపించేటువంటి వెలుగు, గైడ్ చేసేటువంటి వెలుగు, వారికి మార్గంగా ఉండేటువంటి వెలుగే యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనం గమనించాలి. ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి జ్ఞానులు బయటివారు, వారు అన్యులు, వారికి వాక్యం తెలియదు. వారికి ఒక నక్షత్రం మాత్రమే తెలుసు. ఆ నక్షత్రాన్ని చూశారు. దేవుడు వారిని దశల వారీగా నడిపించాడు. ఆ వెలుగు వారిని యేసు వద్దకు తీసుకొచ్చింది. ఆ నక్షత్రపు వెలుగు ఆరాధనకు నడిపించింది. ఆ నిజమైన వెలుగు ఎప్పుడు క్రీస్తు వైపు తీసుకెళ్తుంది. నిజమైన వెలుగు ఎప్పుడు క్రీస్తు వైపు తీసుకెళ్తుంది. హేరోదు వెలుగును తిరస్కరించాడు, మరి జ్ఞానులు వెలుగును అనుసరించారు. కాబట్టి క్రిస్మస్ మన ఎంపికను చూపిస్తుంది. ఏది కోరుకుంటాం మనము? హేరోదు వలె తిరస్కరిస్తున్నామా వెలుగును, లేక జ్ఞానుల వలె అనుసరిస్తున్నామా? మార్గదర్శకపు వెలుగుతో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఆ మార్గదర్శకత్వపు మార్గములో మనం నడిచినప్పుడు జీవపు వెలుగు, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఆ జీవంలో మనం ప్రవేశిస్తాం. కాబట్టి క్రీస్తును అనుసరిస్తున్నామా లేక మన సొంత మార్గం నడుస్తున్నామా గమనించాలి. ఈరోజు కూడా క్రీస్తు మార్గం చూపుతున్నాడు. ఆయన వెలుగు వెలుగుతూనే ఉంది, మనము దాన్ని అనుసరించాలి. నిజమైన విశ్వాసం ఆరాధనకు దారి తీస్తుందని ఈ యొక్క సువార్తల పాఠం ద్వారా, వెతుకువారిని నడిపించే వెలుగు, నిన్ను నడిపిస్తుంది వెలుగు, నిన్ను గైడ్ చేస్తుంది వెలుగు, వెలుగులో నీవు నడిచేలా నేను ప్రోత్సహిస్తుంది అని గమనించాలి. మరి క్రీస్తు ఆశకు మార్గదర్శకమైన వెలుగు. ఆయన అంధకారాన్ని తొలగిస్తాడు, ఆయన ఆనందాన్ని ఇస్తాడు, ఆయన కృపతో రక్షిస్తాడు, ఆయన సత్యానికి నడిపిస్తాడు. ఆయన అంధకారాన్ని తొలగించేటువంటి దేవునిగా ఈ లోకానికి వచ్చాడు. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారన్నారు.
ప్రవచనం చెప్పబడింది. కాబట్టి వెలుగుగా వచ్చాడు. ఈ క్రిస్మస్ పండుగ జరుపుకొనుచున్నటువంటి మనము క్రిస్మస్ క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన వెలుగులో నడవాలి. క్రీస్తును అనుసరించినప్పుడు ఆశ ఎప్పటికీ మరి సన్నగిల్లిపోదు, మసకబారదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆ వెలుగును అనుసరించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలని ఈ క్రిస్మస్ పండుగ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు నిరీక్షణకరమైన మార్గదర్శకపు వెలుగు. ఒక నిరీక్షణ నీ జీవితానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్నారు. ఆశ లేని మరి నిరుత్సాహకరమైనటువంటి జీవితంలో నీ ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఆశనిస్తూ ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలో నీకు తోడుగా నడిపిస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు, గొప్ప వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగును అనుసరిస్తే మనము జీవంలో నడిపించబడతాం. ఆ విధంగా ఆ మార్గదర్శకపు వెలుగులో నడవడానికి త్రియేక దేవుడు మనందరికీ తన సహాయం కాపుదల దయచేయునుగాక. ఆమేన్.